హాయ్ ఫ్రెండ్స్. ఈ ఈ వీడియోలో నేను కౌశలంలో కొన్ని కొత్త ఫీచర్స్ వచ్చాయి వెబ్‌సైట్‌లో మీకు చూపిస్తాను. సో, ఏమేమి వచ్చాయనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, కెరియర్ ప్రోగ్రెషన్ ఉంది గదా! సో, ఇక్కడ కొత్త ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి. సో, మీరు మీ కెరియర్ ట్రీ అని జెప్పి ఇలాగ కనిపిస్తదనమాట. తర్వాత ఇంకొకటి వచ్చింది, చూపిస్తా. కోర్సెస్ దగ్గర ఇక్కడ గూడా కోర్స్ లెర్నింగ్ గూడా అప్‌కమింగ్ అదొకటొస్తుంది. నెక్స్ట్ మై లెర్నింగ్. ఓకే. తర్వాత చాలా మందికి ఒక ఇష్యూ అయితే రన్ అవుతుంది. ఇక్కడ ఈమెయిల్ డెలివరీ ఇష్యూ ఉంది. ఎవరికి గూడా కౌశల్యంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇష్యూ వస్తుంది గదా! వాళ్ళకి ఇక్కడ ప్రెజెంట్ అయితే వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లమ్ ఉందని జెప్పేసి ఇక్కడ చూడండి. ఇక్కడ కౌశల్యం వెబ్‌సైట్‌లో మనకి క్లియర్‌గా కనిపిస్తుంది గదా! వి ఆర్ ఫేసింగ్ టెంపరరీ ఈమెయిల్ డెలివరీ సర్వీస్. ఇఫ్ సైన్ అప్ ఫైల్స్ ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ యూ విల్ బి ఏబుల్ టు రీషెడ్యూల్ యువర్ అసెస్మెంట్స్ వన్స్ ఇష్యూ రిజాల్వ్డ్. సో, ఎవరికైతే రీషెడ్యూల్ చేసుకుంటా అంటే అవ్వట్లేదో మీరైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక ఇష్యూ రన్ అవుతుంది. సో, దానివల్ల అయితే వెయిట్ చేయండి. ఓకేనా? సో, అదొక అప్డేటు. ఇక్కడ చూడండి, దాదాపు 25,00,000 మెంబర్స్ అప్లై చేశారు. ఇక్కడ మనకి క్లియర్‌గా కొన్ని ఎఫ్ఏక్యూస్ కూడా ఇచ్చారు. సో, వాట్ సపోర్ట్ ఈస్ అవైలబుల్ డ్యూరింగ్ ద జాబ్ సెర్చ్ ప్రాసెస్ అని చెప్పేసి రెజ్యూమ్ బిల్డింగు, ఇంటర్వ్యూ ప్రిపరేషను, మాక్ సెక్షన్ కండక్ట్ చేస్తారు. మెంటరింగు, కమ్యూనిటీ సపోర్ట్, లీడర్ బోర్డ్ ఫ్రమ్ మోటివేషన్. ఓకే. హౌ ఆర్ జాబ్ ఆపర్చునిటీస్ మ్యాచ్డ్ టు క్యాండిడేట్స్. ఇక్కడ అంతా సిస్టమ్ అనలైజ్ చేస్తది. స్కిల్స్, క్వాలిఫికేషన్, ప్రిఫరెన్స్, లొకేషన్ బట్టి, దాన్ని బట్టి జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. సో, ఇక్కడ పాయింట్స్ అనేది ఇక్కడ యాడ్ అవుతాయండి. ఇక్కడ చూడండి, మీరు డైలీ లాగిన్ అయితే ఇక్కడ పాయింట్స్ అనేది ఇక్కడ యాడ్ అవుతాయి. అలాగే ఇంకా కోర్సెస్ చూసాం. ఓకే. సో, కోర్సెస్‌లో గూడా చాలా మందికి ఇంకా కోర్సెస్ అనేది వర్క్ అవ్వట్లేదు, పాయింట్స్ యాడ్ అవ్వట్లేదు అంటున్నారు గదా! మీరైతే వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, వి ఆర్ బిల్డింగ్ సంథింగ్ గ్రేట్ స్టే ట్యూన్ అని వస్తుంది. సో, ఎవరికైతే ఇంకా కోర్సెస్ అవి వర్క్ అవ్వట్లేదు మీరైతే వెయిట్ చేయండి. సో, అదొక అప్డేట్ వస్తుంది. తర్వాత మై లెర్నింగ్స్ ఇది గూడా. సో, మన ఎన్‌రోల్ ఇన్ కోర్సెస్ అంటే ఇప్పుడు చాలామంది మన కోర్సెస్ ఎన్‌రోల్ అయినాం, పాయింట్స్ యాడ్ అవ్వట్లేదు అంటున్నారు గదా! సో, దీని కూడా ఈ ఫీచర్ కూడా కమింగ్ సూన్ ఉంది. తర్వాత జాబ్స్. ఓకే. ఇది మనం ఏమైతే స్కిల్స్ పెట్టామో ఇది ఆటోమేటిక్‌గా రికమెండ్ చేస్తది. సో, నాకైతే ఈ కెరియర్ ప్రోగ్రెషన్ ఆప్షన్ చూడండి చాలా బాగా అనిపిస్తుంది. ఆహ్, సో, ఇక్కడ మనకి ఏం జాబ్స్, మనకి సాలరీ ఎంత రావచ్చు అనేది కంప్లీట్‌గా ఏఐ టూల్ చూడండి. ఇక్కడ నేను సేల్స్ ఫోర్స్ అనేది డెవలపర్ పైన పెట్టాను స్కిల్స్. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి అంటే నాకు సూట్ అయ్యే జాబ్స్ ఏవేని చూపిస్తుంది. సేల్స్ ఫోర్స్ డెవలపర్, అప్లికేషన్ డెవలపర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్. దీనికి సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కి 6% ఉంది. తర్వాత ఇక్కడ చూడండి, సేల్స్ ఫోర్స్ డెవలపర్‌కి నాకు 12.2% స్కిల్స్ రిలవెన్స్ ఉంది. బేస్డ్ ఆన్ ద కరెంట్ స్కిల్. తర్వాత ఇక్కడ చూడండి, స్కిల్ కవరేజ్ ఏరియా. సో, ఇక్కడ ఏమేమి స్కిల్స్ కవర్ అయినాయి, ఇంకా ఆ స్కిల్స్ మ్యాచ్ అంటే కవర్ అవ్వనటివి స్కిల్స్ ఇంకా. తర్వాత మార్క్ ఇక్కడ చూడండి, ఇన్ని స్కిల్స్ అనేది కవర్ అయినాయి. ఇంకా ఆల్మోస్ట్ ఇంగా ఈ స్కిల్స్ అనేది కవర్ కావాలి ఇక్కడ. సో, మార్కెట్ కాంటెక్స్ట్ ప్రకారం సాలరీ ఎంతుంటది? 8,00,000-48,00,000 సాలరీ. హైరింగ్ అట్ 5 కంపెనీస్. ఏ ఏ కంపెనీస్ హైర్ చేస్తున్నాయి అనేది ఆటోమేటిక్‌గా మనకి ఈడ ఏఐ టూల్ ఇది కంప్లీట్‌గా. అంటే ఇక్కడ మన స్కిల్స్ మన బట్టి యావరేజ్ సాలరీ ఏ విధంగా ఉంటదనేది కూడా మనకిక్కడ చూపిస్తుంది. సో, మీరు కూడా చెక్ చేసుకోండి మీ దాంట్లో కెరియర్ ప్రోగ్రెషన్‌కెళ్ళి ఈ విధంగా కెరియర్ ట్రీ అనేది కనిపిస్తుందో లేదో ఇక్కడ చూడండి. సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కి 12% మ్యాచ్ అయింది. సేల్స్ ఫోర్ డెవలపర్‌కి 12.2% మ్యాచ్ అయింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి 4.9% మ్యాచ్ అయింది. డెవలపర్‌కి 4.9% మ్యాచ్ అయిందనమాట. తర్వాత పెగా డెవలపర్. ఇక్కడ ఈ కెరియర్ ట్రీ అనేది చూపిస్తది. మనకి ఏమేమి మ్యాచ్ అయినాయి, ఏమేమి మన స్కిల్స్‌తో మనకి మ్యాచ్ అయినటివి అనేది చూపిస్తది. మీ దాంట్లో కూడా చెక్ చేసుకోండి. సో, ఇక్కడ డాష్‌బోర్డ్‌లో ఈ కోర్సెస్ అనేది కమింగ్ సూన్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, వి ఆర్ వర్కింగ్ హార్డ్ టు బ్రింగ్ యూ
పర్సనలైజ్డ్ లెర్నింగ్ రికమెండేషన్ దిస్ ఫీచర్ విల్ బి అవైలబుల్ సూన్ ఉంది. సో, ఇది ప్రస్తుతానికైతే కౌశల్యం రిలేటెడ్ ఇవాళెంత ఫిబ్రవరి 10థ్. సో, ఇది అప్డేటు. సో, ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.